హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తిరుపతి వెళ్ళాం కదా! ట్రైన్ జర్నీ చూపిస్తానండి. ఇదైతే గుంటూరు స్టేషన్ అనమాట. మేము 5కి వచ్చాం. 5:49 అండి. పావుగంట అవుతుంది మేమొచ్చేసి. ట్రైన్ అయితే చాలా లేట్‌గా వచ్చిందండి. ట్రైన్ వచ్చే టైం అయిందని చెప్పేసి మేము C5 అండి మాది. ఎళ్తున్నాం అక్కడికి. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మా అబ్బాయి చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో ట్రైన్ వస్తుందని చెప్పేసి. ట్రైన్ అయితే లేట్‌గా వచ్చిందండి. 5:30కి రావాల్సింది 6కి వచ్చిందనమాట. ట్రైన్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు మాకు. మమ్మీ ట్రైన్ వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాడు. వాడు ఫస్ట్ టైమ్ అండి ఇలా లైవ్‌గా చూడడం ట్రైన్ అయితే. ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాడు వాడైతే. ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. డబుల్ డెక్కర్ అండి ఇది. వైజాగ్ టు తిరుపతి అనమాట. ఇలా 2 ఉంటాయన్నమాట ఒక కంపార్ట్‌మెంట్‌లోనే. మా మాకైతే పైనొచ్చింది. అలా స్టెప్స్ ఎక్కొని ఎళ్ళాలి మేము. సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ కంఫర్ట్‌గా ఉంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ ట్రైన్ చాలా బావుంటుందండి. లోకల్ ట్రైన్స్ అయితే అంత ఫ్రీగా ఉండవని జెప్పేసి ఇలా బుక్ చేసుకున్నాం అనమాట. మేము బుక్ చేసుకొని గూడా 2 మంత్స్ అవుతుంది. మేమైతే చాలా ఫ్రీగా వెళ్ళామనమాట. ఏసీ కంపార్ట్‌మెంటేనండి. చాలా బావుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా తక్కువ బడ్జెట్‌లో వస్తే చాలా హ్యాపీ గదా! మేమైతే హ్యాపీ. అండ్ అలాగే రిటర్న్ ట్రైన్ గూడా వచ్చేసిందనమాట. వందే భారత్ ట్రైన్ ఇది. రిటర్న్ ట్రైన్ అనమాట. తిరుపతి టు హైదరాబాద్ అండి. మేమైతే గుంటూరులో దిగేసాం. మాది గుంటూరు గదా! గుంటూరులో దిగేసామనమాట. ఇదైతే చాలా ఇంకా నీట్‌గా ఉంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువేనండి ట్రైను. అంటే 1900 అట్లా ఉందనమాట ఒక్కొక్కళ్ళకి. ఇది ఇంకా నీట్‌గుందనమాట. అలా పేపర్లు పెట్టారు చదువుకోవడానికి. మన బ్యాగ్స్ ఏమన్నా హ్యాండ్ బ్యాగ్స్ కాళ్ళు అలా పెట్టుకోవడానికి ఉండి, బాటిల్ పెట్టుకోవడానికి, ఇలా టేబుల్ ఫుడ్ తినడానికి. టేబుల్స్ ఓన్లీ ఫుడ్ తినడానికే యూజ్ చేసుకోవాలి. అలా లగేజ్ బ్యాగ్స్ అలా పైన పెట్టేసుకొని కూర్చొని బాబునైతే మేము ఫ్రంట్ కూర్చోబెట్టాము. అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు చిన్న పిల్లల్ని. అలాగే ఫుడ్ తినడానికి అలా యూజ్ అవుతదనమాట ఆ టేబుల్ అనేది. మన చిన్న చిన్న థింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు దాని మీద. మా బాబైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ ట్రైన్ అయితే ఇంకా నీట్‌గా ఉందండి. చాలా చాలా నచ్చింది. చాలా అంటే చాలా బావుందనమాట. ఇలా మనకి ఏ స్టేషన్ దగ్గరలోకొస్తుందనేది అక్కడ లైవ్ చూపిస్తున్నారనమాట. ఎట్లా ఉంటది? ఎక్కడి దాకొచ్చాము? ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? ఈ 1 అవర్‌కి ఎన్ని కిలోమీటర్స్ ఎళ్తది స్పీడు అనేసి అలా చూపిస్తా ఉన్నారు. అలాగే మనకి బుక్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటదండి. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. ఇలా ఛార్జింగ్ అయితే మన సీట్ కింద ఉంటదండి. ఛార్జింగ్ పెట్టుకొని చూసుకోవడానికి ఎవరికి వాళ్ళకే ఉంటదండి. ఎంతమంది ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లకి అలా ఉందనమాట. అలా హ్యాపీగా ఛార్జింగ్ పెట్టేసుకొని చూసుకోవచ్చు వీడియోస్. మా వారు చూడండి ఎలా చూసుకుంటున్నారో. ఇదైతే ప్లస్ అండి. ఛార్జింగ్ లేనిది మనకు గడవదు గదా! జర్నీస్‌కి అలా ఫోను చూసుకోకపోతే ఏం దోచదు మనకి. అలాగే ఫుడ్ మాత్రం స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ చాలా బావుంది. అలా ప్లేట్‌లో పెట్టేసి ఇచ్చేసారనమాట. ఇదైతే ఇన్‌స్టంట్ టీ అనమాట. అలా ప్యాకెట్ ఓపెన్ చేసేసి హాట్ వాటర్ ఇచ్చారు గ్లాస్‌లో. అలా మనం పౌడర్ పోసేసి దానిలో కలుపుకోవడమే. ఇన్‌స్టంట్ టీ అనమాట. మసాలా చాయ్ అండి అది. మసాలా పౌడర్ అది. చాలా అంటే చాలా నచ్చింది. నేనెట్లా ఉంటదో ఏంటో అనుకుంటా ఫస్ట్ తాగను అన్నాను. తర్వాత మా వారు చెప్పారు చాలా బావుంటది తాగు అని జెప్పేసి. చూస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇన్‌స్టంట్ అయినా గాని. మా బాబు చూడండి విండో సైడ్ కూర్చొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అలా చూస్తూ ఉండిపోతాడనమాట. అన్నీ వస్తూ పోతూ ఉంటాయి అలా. పిల్లలకి విండో సైడ్ కూర్చోవడం అంటే చాలా ఇష్టం గదండీ! అలాగే మా బాబుకి కూడా అలాగే ఇష్టం. ఫస్ట్ టైమ్ కదా ట్రైన్ ఎక్కడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.